హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమారా క్విజిన్. దిస్ ఇస్ వసంతి. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మీకు పాలకూరతో వడియాలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా నేను ఇక్కడ 2 కట్టల పాలకూర తీసుకున్నానండి. దాంతోపాటు ఒక 5 పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. సో వీటన్నిటిని పాలకూరలో వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను కప్పు బియ్యపిండి తీసుకున్నానండి. ఇది తయారు చేయడానికి 1 కప్పు బియ్యపిండికి 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. సో తయారు చేసేద్దామా. నేను ఆల్రెడీ ఒక గిన్నెలో 3 కప్పుల వాటర్ తీసేసుకున్నాను. దాంట్లో టీ స్పూన్ జీలకర్ర వేసేసాను. జీలకర్రతో పాటు ఇప్పుడు మనం సాల్ట్ కూడా ఇందులో వేసేద్దామండి. 1 టీ స్పూన్ సాల్ట్ నేను ఇక్కడ వాడుతున్నాను. ఇది కొంచెం కొద్దిగా మరగాలండి. ఇక్కడ చూసినట్టయితే మనకు మరిగిపోయింది కదా. ఇలా కొంచెం బాయిల్ అయిన వాటర్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పాలకూర పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు బియ్యపిండికి 1/2 కప్ ఆఫ్ పాలకూర పేస్ట్ ఇందులో వేసాను. అండ్ ఇప్పుడు ఇది బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మరిగిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనం బియ్యపిండి అనేది వేసుకోవాలన్నమాట. బియ్యపిండి మొత్తం ఒకేసారి వేయొద్దండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మనం వేడి నీళ్ళల్లో ఈ పిండిని వేసాం కాబట్టి ఖచ్చితంగా ఉండలు కడుతుంది. సో మనం ఈ ఉండలు పొయ్యేంత వరకు సిమ్ మీద పెట్టి మనం కలుపుతూనే ఉండాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి, కానీ రిజల్ట్ మట్టుకి చాలా బాగుంటుంది. సో మా వాళ్ళు ఇలా కాదు అనుకుంటే మట్టుకి మనం ఇక్కడ బియ్యపిండికి 3 కప్పుల వాటర్ తీసుకున్నాం కదండి. సో బాయిల్ చేసేటప్పుడు కూడా నేను 3 కప్పుల వాటర్ పోసాను. అలా కాకుండా స్టార్టింగ్లో ఒక 2 కప్పుల వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. అండ్ ఇంకో కప్పు మిగిలిపోతుంది కదా, ఆ కప్పులో బియ్యపిండి అనేది వేసేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా పాలకూర పేస్ట్ వేసుకున్న తర్వాత ఆ మిక్స్చర్ని ఇందులో పోసేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. సో చూసేస్తున్నారు కదా, ఇక్కడ మన పిండి అనేది రెడీ అవుతుంది. సో చిన్న ఉండలు అనేవి మిగిలిపోయాయండి, కానీ అవి లోపల నుండి ఉడికితే మట్టికి ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఆల్రెడీ మన పిండి రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇది మురుకుల గొట్టంలో వేసేసుకొని మురుకులు ఒత్తుకోవడమే. నేను ఇక్కడ 2 రకాలుగా వడియాలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో ముందుగా ఇది కొద్దిగా ముద్దల కింద తీసేసుకొని మురుకుల గొట్టంలో వేసేసుకోవాలండి. చిన్న ఉండలు ఉండిపోయాయి, కానీ లోపల నుండి ఉడికిపోయాయి. పిండిగా ఉంటే మట్టుకి బాగోదు. ఉడికిపోయాయి కాబట్టి ఏం పర్వాలేదండి. అండ్ నేను ముందుగా చెప్పాను కదా ఇంకొక ప్రాసెస్, అది చేస్తే మటుకు మీకు ఉండలు కూడా ఉండవు. సో ఇప్పుడు మనం ఒత్తేసుకుందామండి. ఈ మురుకుల గొట్టం అనేది అంత బాగులేదండి. నేను ఇక్కడ స్టార్ బిల్ల వాడాను. సో అది కూడా చాలా సన్నగా ఉండిపోయింది. అండ్ వేసేటప్పుడు మనకు షేప్ కూడా సరిగా కనిపించలేదు. సో ఇది మట్టుకు ఒక బ్యాక్లాగ్ అండి. ఈ మురుకుల గొట్టం బాగాలేదు. పాతకాలంలో వాడే మురుకుల గొట్టంతో వేసేసుకుంటే కనుక మీకు మురుకులు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇలా మురుకులు ఒత్తేసుకోవాలి. ఇవి ఆరడానికి ఎంతో సమయం పట్టదండి. ఆల్రెడీ మన మురుకులు రెడీ అయిపోయినాయి. ఇది ఒక రోజులో ఆరిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వడియాల కింద కూడా పెట్టేసుకున్నాను. సో ఇలా పెట్టుకుంటే కూడా చాలా బాగా వస్తాయి. ఇలా 2 షేప్స్లో చేసుకోవచ్చండి. నేను డైరెక్ట్ చాప్ మీద వేయలేదు, దానిపైన ప్లాస్టిక్ కవర్ వేసి దాని మీద వడియాలనేవి వేసాను. సో ఎండిన తర్వాత ఇలా అవుతాయండి. ఇది ఆరడానికి పొద్దున పెడితే సాయంత్రం కల్లా ఎండిపోతాయి. సో ఇలా గలగల్లాడుతూ ఉంటాయి. ఇప్పుడు వాటిని వేయించి చూపిస్తాను. చూశారు కదా, కలర్ కూడా ఎంత బాగుందో. సో కలర్ యాడ్ చేయడం కన్నా నాకు అనిపించింది ఏంటంటే, ఇలా మనం పేస్ట్ లాంటిది వేసుకుంటే చాలా హెల్దీగా కూడా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆయిల్లో వేయించేస్తున్నారు, ఏమి హెల్దీ అంటారా? వడియాల మట్టికి మనకి ఎలాగూ చేసుకుంటాం కదా. సో ఎలాగూ చేసుకుంటాం కాబట్టి దాంట్లో ఏదో ఒక హెల్దీ ఇంగ్రీడియంట్ అనేది వాడితే ఏదో టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందని ఇలా ట్రై చేశాను. సో చూస్తున్నారు కదా, ఇలా చాలా బాగా వచ్చాయండి. నేను ట్రై చేశాను, నాకైతే చాలా బాగా వచ్చాయి. సైడ్ డిష్గానే కాకుండా చిన్నపిల్లలు ఉంటే మట్టికి ఇలా డైరెక్ట్గా తినేసేస్తారు. సో ఇదండి నాది ఈరోజు రెసిపీ. నాకైతే చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా వచ్చాయి. సో మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి. అండ్ మీకు ఒకవేళ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాము కొత్త రెసిపీతో.